1011 నేను మోటివేషన్ వినండి పలికే విధానం మనం ఆన్సర్స్ మోరోవర్ ఒక్కొక్క పదాన్ని ఎలా పలకడం మోటివేట్ చేయగలం అండ్ వి నో వాట్ ఇస్ ఇంటోనేషన్ మనము ఇంటోనేషన్ అంటే ఏదో తెలుసుకొని ఉన్నాం చదువు లేదా పలికే విధానం అంటారు ఆ పలికే విధానాన్ని పట్టుకో 1011 మూడు లైన్లు రాశారు 1 తర్వాత 100 అయిపోయింది చెప్తాడు విఘ్నరాజశ్చ షణ్ముఖోద బృహస్పతి అర్జునో రావణశ్చైవ కన్యాబాణ సుతా తద ఏతే భరతకర్తారో భువనేషు ప్రకీర్తిత అని 16 మంది ఉన్నారు. దీనిలో విచిత్రం చూడండి, కన్యాబాణ సుత అన్నాడు. కన్యాబాణ అంటే బాణాసుడు కూతురు ఉషా కన్య. అదేంటి బాణాసురుడు సోనాపురి రాజు శివుణ్ణి ఇచ్చేసినవాడు, తర్వాత చంపివేయబడ్డవాడు, రాక్షసుడు కదా, మరి అదేంటి లెక్క? నేను ఇందా చెప్పా, గుణాన్ని బట్టి కులము డివైడ్ చేయబడింది తప్ప, ఆ సందర్భాన్ని బట్టి తప్ప చేసిన ఏ మంచి పనిని మన ధర్మం వదిలిపెట్టలేదు. సనాతన ధర్మం యొక్క గొప్పదనం చూడండి. మన కళ ఇది ఏమవుతుంది, అస్త్రం మాత్రమే. ఒక కళ అంటే ఎంత సంతోషం. దీనికి ఒక మంత్రాన్ని యాడ్ చేస్తాం, అది శస్త్రముగా మారుతుంది. ఆ శస్త్రము ఏం చేస్తుందంటే ఈ పవర్ ని 100 కాదు 1000 కూడా చేస్తుంది. అయితే ఆ 1000 శక్తిని నువ్వు లోపల పొందుపరచుకోవడానికి నిరంతర సాధన అవసరం. అందుకే జపం అని అర్థమైంది. 1,00,000 జపం చేస్తారు బుద్ధులు లేచి, రామాయణ కృష్ణుడైనా అర్జునుడైనా సరే మాంస పదార్థం తీసుకొని పడుకుంటే పనవదు, దానికి స్నానం చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టి స్నానం చేసి జపం చేసి